వర్ణమాలలోని అక్షరాలతో సున్నాతో కూడిన రెండక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు తెలుసుకున్నారు కదా. ఈరోజు సున్నాతో కూడిన మూడక్షరాల పదాల గూర్చి చూద్దాం. వాకు సున్న పెడితే వన్ ద, నాకు సున్న పెడితే నం. వందనం. వీటిని కలపగా వందనం అనే పదము ఏర్పడినది. వందనం అనగా నమస్కారం అని అర్థం. పెద్దవారికి నమస్కారం చేయాలి. చాకు సున్న పెడితే చం, పక్కన ద, చంద. నాకు సున్న పెడితే నం, చందనం. వీటిని కలపగా చందనం అనే పదము ఏర్పడినది. చందనం చెట్లకు ఎంతో విలువ ఉంటుంది. ఆకు సున్న పెడితే అం, ద, రాకు సున్న పెడితే రం. అందరం. అందరం కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలి. సాకు సున్న పెడితే సం, పక్కన తా పెడితే సంత, పక్కన కా పెడితే సంతక. కాకు సున్న పెడితే కం, సంతకం. వీటన్నింటినీ కలపగా సంతకం అనే పదము ఏర్పడింది. కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఊకు సున్న పెడితే ఉం, పక్కన గా పెడితే గా, ఉంగా. రాకు సున్న పెడితే రం. ఉంగరం అనే పదము ఏర్పడినది. ఉంగరం వేలికి పెట్టుకుంటారు కదా. పాకు సున్న పెడితే పం, పక్కన జా పెడితే పంజా. రాకు సున్న పెడితే రం. పంజరం. వీటిని కలపగా పంజరం అనే పదము ఏర్పడినది. పక్షులను పంజరంలో బంధించకూడదు. ఆ, నాకు సున్న పెడితే నం, దాకు సున్న పెడితే దం. ఆనందం. ఆనందం అనే పదము ఏర్పడినది. పిల్లలు మంచి అలవాట్లు కలిగి ఉంటే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. ఔ, షా, దాకు సున్న పెడితే దం. ఔషధం. ఈ అక్షరాలను కలిపితే ఏర్పడిన పదము ఔషధం. అనారోగ్యంగా ఉన్నవారు ఔషధాన్ని సేవిస్తే ఆరోగ్యం కలుగుతుంది. బ, ల, పాకు సున్న పెడితే పం. బలపం. బలపం అనే పదము ఏర్పడినది. పలకపై బలపముతో అక్షరాలు నేర్చుకుంటారు కదా. పలకపై వ్రాయాలి అంటే బలపం కావాలి. వాకు సున్న పెడితే వంకర, పక్కన రా పెడితే వంకర. ఈ అక్షరాలతో ఏర్పడిన పదమేమిటి? వంకర. వంకర అనే పదము ఏర్పడింది. కుక్క తోక వంకరగా ఉంటుంది. క, మ, లాకు సున్న పెడితే లం. కమలం. ఏర్పడిన పదమేంటి? కమలం. కమలం అనగా తామర పుష్పం. ఇది మన జాతీయ పుష్పం. దాకు సున్న పెడితే దన్, పక్కన డా పెడితే దండ. కాకు సున్న పెడితే కం. దండకం. ఈ అక్షరాలతో ఏర్పడినటువంటి పదమేంటి? దండకం. దండకం అనగా దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. భయం వేసినప్పుడు చాలా మంది ఆంజనేయ స్వామి యొక్క దండకం చదువుతుంటారు. పిల్లలు, సున్నాతో కూడిన మూడక్షరాల పదాల గురించి మరొకసారి చూద్దాం. వందనం, చందనం, అందరం, సంతకం, ఉంగరం, పంజరం, ఆనందం, ఔషధం, బలపం, వంకర, కమలం, దండకం. ఏ అక్షరానికైతే సున్నా పెడతామో ఆ అక్షరము యొక్క శబ్దము ము అనే శబ్దము కాని న్ అనే శబ్దము కాని వస్తుంది. ఇది గమనిస్తే మీరు చక్కగా చాలా తేలికగా పదాలని చదవగలుగుతారు. ఇప్పుడు సున్నాతో కూడిన మూడక్షరాల పదాల గురించి తెలుసుకున్నారు కదా. నాలుగక్షరాల పదాల గురించి మరో వీడియోలో చూద్దాం.